హాయ్ గాయస్. సో ఈరోజు మనమైతే భైరవ్ కోనకైతే వచ్చాము. ఇది వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో అంతేకాకుండా ఇక్కడ పురాతన దేవస్థలం కూడా ఉంది. అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మేమైతే ఈవినింగ్ రావడం జరిగింది. సో వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్లో అయితే వ్యూ అయితే మంచిగా ఉంటుంది జర్నీ చేయడానికి కూడా. సో చూడండి, ఇక్కడ జలపాతం అయితే మనకు కనిపిస్తుంది. ఈ కొండల మధ్య జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సో మంచిగా ఉంటుంది అనమాట రోడ్డు. ఈ భైరవ్ కోన అయితే ప్రకాశం జిల్లాలో ఉంది. చంద్రశేఖరపురం మండలంలో ఉందన్నమాట. అంబవరం ఇది కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చేసి 9వ శతాబ్దం చెందిన శైవ క్షేత్రం అన్నమాట. ఇక్కడ ఒకే కొండలో 8 శివాలయాలు ఉన్నాయన్నమాట. ఒక కొండనే ఒక 8 రూమ్లుగా చెక్కబడి ఉందన్నమాట. ఒక పెద్ద కొండనే చేశారు ఇది. సో ఇందులో 7 దేవాలయాలు ఉన్నాయి. ఒక 7 వచ్చేసేమో తూర్పు ముఖంగా ఉన్నాయి, ఒకటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడి ఉందని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇది ప్రకాశం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ భైరవ్ కోనగా చెప్పుకోవచ్చు అనమాట. సో దారి అంతనా చుట్టువైపుల కొండలే ఉంటాయి. సో గ్రీనరీగా మంచిగా ఉంటుంది అనమాట. సో వింటర్ సీజన్లో అయితే మనకి వ్యూని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. నేను అండ్ నా ఫ్రెండ్ రామారావు అలియాస్ ర్యామ్స్ దారా అనమాట. సో బైక్ మీద స్పీడ్ అయితే 40 బిలోనే వెళ్ళాం అనమాట. సో స్లోగా వెళ్తేనే నేచర్ని మనం ఆస్వాదించవచ్చు. ఈవినింగ్ టైం లేదు, మేమైతే జలపాతం వరకు చూసి వచ్చేసాం అన్నమాట. ఆ కొండల దగ్గర చాలా బోల్ని పిక్స్ అయితే దిగేసాము. ఫోటోషూట్ అయి కూడా మాకు అయిపోయింది అన్నమాట. మీరు కూడా వెళ్తే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనమాట. సండే మాత్రం వెళ్ళండి, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. మంచిగా హీల్స్ మొత్తం భలే గ్రీనరీగా ఉంటాయి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో నచ్చితే లైక్ చేయండి. ఈ కొండల మధ్య జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొత్త వారు అయితే చాలా ఎగ్జైట్ అవుతారు, అలా బాగుంటుంది అనమాట. జలపాతం యొక్క స్పెషల్ ఏంటి అంటే ఆ కొండపై నుంచి వచ్చేటప్పుడు కొన్ని వాటర్ అనేది 365 డేస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో సమ్మర్ సీజన్లో మాత్రం కొద్దిగా వస్తూ ఉంటాయి, రైనీ సీజన్లో మాత్రం ఫుల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా లెఫ్ట్ సైడ్లో శివలింగానికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇటువైపు టెంపుల్ ఉందన్నమాట, మనం ఇటు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. సో స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనకి జలపాతం అనేది వస్తూ అన్నమాట. సో రీసెంట్గా ఇట్లా ఇది అప్డేట్ చేస్తున్నారు, మొత్తం డెవలప్ చేస్తున్నారు అనమాట. ప్రీవియస్ అయితే ఏం ఉండేవి కాదు. సో ఇప్పుడైతే స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్, ఉండడానికి అపార్ట్మెంట్స్, ఇలా హోటల్స్ లాగా కడుతున్నారు. సో ఇవి చూడండి మీరు వ్యూ అయితే. సో ఇదన్నమాట, ఫైనల్గా వచ్చేసాం ఆల్మోస్ట్. మనకి పైన మంచిగా హీల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ జలపాతం యొక్క స్పెషల్ ఏంటంటే వాటర్ వస్తుంది కదా, సో ఆ పైన అనేది కొన్ని మూలికలు మనకి ఉంటాయన్నమాట. సో అవి వేర్లతో కలిసి ఉండడం వల్ల ఆ ప్రవహించే వాటర్ అనేది మనం స్నానం చేయడం ద్వారా మనలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయని ఇక్కడ వారి నమ్మకం అన్నమాట. సో అందుకని ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఆ వాటర్లో స్నానం చేస్తారు, ఏదైనా అనారోగ్యం ఉంటే పోతుందని. సో అట్లా అనమాట. ఇక్కడైతే 2 సిమెంట్ తొట్లు ఉన్నాయి. ఇది ముందుదైతే ఫ్రంట్ అది చిన్నవారికి స్నానం చేయడానికి, దాని గేట్ అవతలదేమో పెద్దవారు స్నానం చేయడానికి ఉంటుంది. ఇక్కడైతే 365 డేస్ వాటర్ పడుతూనే ఉంటాయి. సో పిల్లలు మునిగిపోకుండా ఫస్ట్ ఇది చిన్న తొట్టిలో చేస్తారనమాట, సిమెంట్ దానిలో ఇది అనమాట. సో దీనిపైన ఉన్నది పెద్దవాడు స్నానం చేస్తారనమాట. సో ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. ఇది పుణ్యజలంగా ఇక్కడ వారు భావిస్తారనమాట. సో ఇక్కడైతే సండే వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే బాగుంది. మేమైతే చాలా సెల్ఫీస్ అయితే దిగేసాము. ఫైనల్గా ఇట్లా అనమాట. గుడికి అయితే వెళ్ళడానికి మాకు టైం లేదు, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సో పిల్లలు అయితే స్కూల్ నుంచి వెళ్తున్నారనమాట. ఇన్ కేస్ నెక్స్ట్ టైం వెళ్తే ఆ గుడి మొత్తం చూపిస్తాము. ఎందుకంటే ఒక కొండని 8 శివాలయాలుగా చెక్కి చేయడం అనేది చాలా స్పెషల్ అనమాట. సో అదైతే మీకు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా వ్యూ చూపిస్తాను.
సో మేమైతే ఇంకా తిరిగి వెళ్తున్నాము, ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా మీకు ఆ గుడి యొక్క స్పెషల్ ఏంటి ప్రత్యేకతలు అన్నీ చూపిస్తాను. బాయ్.